మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న సంక్రాంతి వేళ దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చాలా మంది సొంతళ్లకు వెళ్లిని చూసి మరీ పంజా విసిరారు. అప్పట్లో ఏకంగా 9 ఇళ్లలో చోరీ చేయడం పోలీసులకు సవాల్గా మారింది. అయితే తాజాగా మరో ఇంట్లో చోరీ చేసిన దొంగలు కేజీన్నర వెండి ఎత్తుకుపోయారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు స్థానికులను దారుణంగా భయపెడుతున్నాయి. రాత్రైందంటే చాలు ఎటునుంచి ఏ దొంగ వస్తాడో అని కంటి మీద కునుకు లేకుండా భయంతో వణికిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే పలుమార్లు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాదు ఇంట్లో విలువైన బంగారం, వెండి, నగదు ఉంచుకోవాలంటే కూడా ఆలోచిస్తున్నారు అక్కడి జనం. ఈ ఏడాది తొలినాళ్ల నుంచి దోపిడీ దొంగలు మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాలను టార్గెట్గా చేసుకున్నారు. నెలల వ్యవధిలో చెంగిచెర్లలోని 9 ఇళ్లలో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. అటు ప్రతాపసింగారంలోని 3 ఇళ్లతో పాటు మరో ఎలక్ట్రికల్ షాపులో చోరీ చేశారు. బోడుప్పల్లోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో దొంగతనం చేశారు. ఈ చోరీల కేసులు ఇప్పటికీ పోలీసుల వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. కానీ దొంగలు మాత్రం మళ్లీ రెచ్చిపోయారు. తాజాగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఐఎన్ కాలనీలో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి చంద్రశేఖర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని కేజీన్నర వెండి ఆభరణాలు, 6,000 రూపాయల నగదు ఎత్తుకువెళ్లారు. చంద్రశేఖర్ సతీమణికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో సర్జరీ కోసం ఆదివారం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అదే రోజు సాయంత్రం ఇంటి పని మనిషి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టుంది. చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో పని మనిషి చంద్రశేఖర్కు సమాచారమిచ్చింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. గతంలో సంక్రాంతి వేళ దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంటికి తాళాలు వేసి సొంత ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లు టార్గెట్ చేశారు. 1 కాదు 2 కాదు వరుసగా 9 ఇళ్లలో చోరీ చేశారు. మొత్తం 9 ఇళ్లలో కలిపి సుమారు ₹1 కోటి విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకువెళ్లారు దుండగులు. మేడిపల్లిలోని కనకదుర్గ కాలనీ, ఎన్ఎఫ్సి కాలనీలో వరుస ఇళ్లలో చోటు చేసుకున్న చోరీ ఘటనలు కలవరం రేపుతున్నాయి. తెల్లవారుజామున 2:30 గంటలకు భారీ చోరీ జరిగింది. చేతిలో టార్చ్ లైట్లు, ముఖానికి మాస్కులు ధరించి చెంగిచెర్లలోని 2 కాలనీల్లో సంచారం చేస్తూ దొంగలు చోరీకి తెగబడ్డారు. ముందే రెక్కీ చేసి కాలనీలో ఎంటర్ అయిన దొంగల ముఠ పలు ఇళ్లలో చోరీ చేసి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకువెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. 2 కాలనీల్లో చోరీలు జరిగిన తీరును పరిశీలించారు. మొత్తం 9 ఇళ్లలో చోరీలు జరిగినట్టు గుర్తించారు. అంతా కలిపి 30 తులాల బంగారం, 8 కేజీల వెండి, 2 లక్షల నగదు చోరీకి గురైందని తెలిపారు. ఇలా వరుసగా చోరీలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. చోరీ కేసులను పోలీసులు సీరియస్గా తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చోరీ జరిగిన తర్వాత క్లూస్ టీం అంటూ హడావిడి చేయటం తప్ప వారిని పట్టుకోవటంలో దారుణంగా విఫలమవుతున్నారని చెబుతున్నారు.